దినమున లెక్క చెప్పవలయును, విమర్శ దినమున లెక్క చెప్పవలయును. ఈనాటి నుండి నీ నోటి మాట సరిచేసి కొను, సిద్ధపడు సోదర, సిద్ధపడు సోదరి. వాటి ముఖాలు దాచిపెట్టేసేయండి. దావీదుకి ఎన్నో యోగ్యతలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, పరమగీతాలు 4:4. అక్కడ ఏముంటుందంటే దావీదు జయసూచికలతో కట్టిన గోపురం ఉంటుందండి అక్కడ. అంటే అమాలేకులను జయించినప్పుడు, ఫిలిస్తీన్లు జయించినప్పుడు ఆనవాళ్ళగా కత్తి ఒక డాలు తెచ్చి మ్యూజియం పెట్టాడట పరమగీతాలు 4:4లో. కానీ అంత పరాక్రమశాలి దేవుని పిల్లలారా. నేను కూడా ఆర్ఆర్కే మూర్తయ్య గారితో, బర్నబాస్ గారితో, జైపాల్ గారితో, రాష్ట్రంలో పెద్ద పెద్ద సేవకులతో వాళ్ళకి పరిచయం చేసిన ఫోటోలు తీసి మా షోకేస్లో పెట్టుకున్నాం. ఫిలిస్తీన్లు జయించినప్పుడు, అమాలేకులు జయించినప్పుడు తీసుకొచ్చి ఆయన ఎదురుగుండా పెట్టాడు. మీకు కూడా ఉంటాయిగా, ఆ గవర్నర్ చేతి మీద తీసుకున్న, ఈ రాష్ట్రపతి చేతి మీద తీసుకున్న, ఇదిగో మా పలానా ఎమ్మెల్యే గారి చేతి మీద తీసుకున్న, ఆయన తీసుకుని అక్కడ పెడతారా, మూల పెడతారా? అలా చెప్పాలంటే దావీదుకి ఎన్ని ఉన్నాయండి. అంతేకాదు, దావీదు దేవదూతల్లాగా గొప్ప ఆరాధికుడు అండి. వర్షిప్ లీడర్. దేవదూతలు ఆరాధన చేస్తున్నట్టండి గడప కమ్ముల పునాదులు అదిరిపోతాయి. గడపలు తెలుసుకమ్మా, తలుపులు కాదు, గడపలు తెలుసుగా. దాని పునాదులు అదరాలంటే, అవి పరలోకపులో ఆ పునాదులు అదరాలంటే వీళ్ళ శబ్దం ఎలా ఉందన్నమాట. కొంతమంది అమ్మో లాలాజల ఖర్చు అయిపోద్ది, సొరపేట కరిగిపోద్ది, అమ్మో అందుకు అందుకట్టుగా స్తోత్రం చెల్లింతుము, సుత్తి సుత్తి. పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ శక్తితో ఉపయోగించాలి ఆరాధించేటప్పుడు. ఆమేన్. చేతులు ఎత్తండమ్మా. సిగ్గు సిగ్గు. మరుసటి వారానికి 2 సంఖ్యలో చెగ్గట్లు వచ్చినాయి. 2 చెగ్గట్లు వస్తే ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా వెళ్తుంది. ఏమో ఎందుకు అంత కమ్మ. దేవుడిచ్చాడు ఈ దేహాన్ని, దేవుడిచ్చిన దేహాన్ని దేవుడిని ఆరాధించడానికి సిగ్గెందుకమ్మా. కొంతమంది సిగ్గుపడే విషయాలు అతిశయపడవలసిన సిగ్గుపడతారు. ఇప్పుడు వారిని గురించి నేను ఏడ్చూ చెప్తున్నాను. సిగ్గుపడాల్సిన విషయం కాదు అది. దావీదు ఏమంటాడు తెలుసా? దేహమంతటితో అనండి నాట్యమాడుచు, ప్రాణమంతటితో కేకలేయుచు, నా జీవిత కాలమంతా కీర్తింతును, నే బ్రతికే కాలమంతా సేవింతును, నా జీవిత కాలమంతా కీర్తింతును, నే బ్రతికే కాలమంతా సేవింతును. ప్రియమైన వాడవు యేసయ్యా, నీయందు ప్రీతి కలిగి ఉన్నానయ్యా. ప్రియమైన వాడవు యేసయ్యా, నీయందు ప్రీతి కలిగి ఉన్నానయ్యా. నీయందు ప్రీతి కలిగి ఉన్నానయ్యా, నీయందు ప్రీతి కలిగి ఉన్నానయ్యా, నీయందు ప్రీతి కలిగి నాట్యమాడుచు, ప్రాణమంతటితో కేకలేయుచు, నా జీవిత కాలమంతా కీర్తింతును, నే బ్రతికే కాలమంతా సేవింతును. ప్రియమైన వాడవు యేసయ్యా, నీయందు ప్రీతి కలిగి ఉన్నానయ్యా.
హల్లెలూయా. ప్రీతి కలిగి ఉండటం అంటే ఏంటి? చెప్పండి చెప్పండి. ప్రీతి కలిగి ఉండటం అంటే ఏంటి? బైబిల్లో ఇలా రాయబడింది, షెకెము రాజకుమారుడు దీనాయందు ప్రీతి గలవాడు గనుక. అబ్బాయి మా అమ్మాయిని నీకు ఇవ్వాలంటే నువ్వు సున్నతి చేసుకోవాలరా అబ్బాయి అన్నారు. చేసుకుంటా, ఇప్పుడు చేసుకుని రేపు చేసుకుని అన్నాడు. తొందరపడుతున్నాడు. రెడీ, నేను రెడీ, మీరు ఏదైనా సరే. సున్నతి అంటే ఏంటి? ఏం చేస్తారు? ఎన్నాళ్ళు దూరంగా ఉండాలి? ఎన్నాళ్ళు మనసు మీద ఉండాలి? అసలు ఆ పద్ధతి ఏంటి? ఆ ప్రాసెస్ ఏంటి? ఏమడగట్లా, సున్నతి చేసుకుని ఇస్తాడు. చేసుకుంటా. ఎందుకన్నమాట అన్నాడు? ప్రీతి గలవాడు. దేవుడు ఏది చెప్పినా అట్లాగే ప్రభువా నువ్వు చెప్పిన చేస్తా. అది దేవుడు అంటే నీకు ప్రీతి. ఆయన మాటకు, ఆయన ఆజ్ఞకు నువ్వు వెనువెంటనే లోబడమే. నీ యందు ప్రీతి కలిగి. సున్నతి చేయటం అంటే గాయాలవుతాయి. ఓ వారం రోజుల్లో, ఒక 10 రోజుల్లో, 4 రోజుల్లో మొత్తానికి ఆ గాయాలతో నడవలేక మంచం మీద జ్వరంతో బాధపడుతూ ఉంటారు. ఎంత బాధైనా, ఎంత గాయమైనా పర్లేదయ్యా. ఎంత ఆ సున్నతి చేస్తున్నప్పుడు విలవిలలాడిపోతారు, అయినా పర్లేదయ్యా. అది ప్రీతి అంటే. ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? మీరు అనండి అమ్మా, దేహమంతటితో కృష్ణా జిల్లాకిను పాగోజే తూగోజే ఏమండి ఇది పాగోజీనా తూగోజీనా? పాగోజేనా? పాగోజీ వాళ్ళకి కృష్ణా జిల్లాడు పోటీ. చూద్దాం ఎవరు గెలుస్తారో. దేహమంతటితో మీకు 100కు 90 వచ్చినాయి, నాకు 10కి 9 వచ్చినాయి. ఏదైనా వచ్చినా? లేకపోతే నేను ఓడిపోతాను అనుకున్నావా? ఆరాధికుడండి దావీదు తంబూరు తీసుకుని, తంబూరనాద స్వరములతోడ తగువిధిని నిన్ను భజన చేతు, తగువిధిని నిన్ను భజన చేతు, అంబరంబున కెగసే పాటలు, అంబరంబున కెగసే పాటలు, హాయిగా హాయిగా పాడేదా పాడేదా. పిల్లన గ్రోవి చల్లగనూది, వల్లబుడా నిన్ను భజన చేతో, వల్లబుడా నిన్ను భజన చేతో, పుల్ల మెల్లరగా ఎల్లవేళలా, పుల్ల మెల్లరగా ఎల్లవేళలా, హల్లెలూయని పాడేదా పాడేదా. దావీదు పాట పాడుతుంటే చెట్టుపై కూర్చొని తంబురుతో దేవుడు పరలోక సింహాసనం దిగొచ్చి, దావీదు దేవుని దయ పొందెను, దేవుని దయ పొందెను, దావీదు దేవుని దయ పొందెను. మహావివేకి యేసయ్యా నా మదిలో మందసమాయను, మహానుభావుడు యేసయ్యా మదిలో మ్రోగెను మృదంగమై, నిన్న నేడు రేపు ఎన్నడైనా, నిన్న నేడు రేపు ఎన్నడైనా మారని ప్రియేకుడు మహిలో మన యేసుడు, మారని మహిలో మన యేసుడు, మహావివేకి యేసయ్యా నా మదిలో మ్రోగెను మృదంగమై, మహానుభావుడు యేసయ్యా. దావీదు వంటిలో దేవుని స్తుతి ఉండగా ఏముంది? దేవుని పట్ల స్తుతి ఉందండి. మన ఒంట్లో షుగరు, బీపీ, గ్యాసు, థైరాయిడ్, ఈటీసీ ఎక్సెట్రా 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 చాలా ఉన్నాయి. ఎన్ని చెప్పలేం. స్తుతే లేదు, అన్నీ ఉన్నాయమ్మా. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ప్రైజ్. స్తుతి తప్ప మనం అన్నీ కలిగి ఉన్నాం. దావీదు ఎందుకు అంత గొప్ప స్థాయిలో ఉన్నాడు? దేవదూతలు ఎందుకు కనబడంటే, దేవదూతలు ఆరాధిస్తారే అలాంటి ఆరాధన దావీదులో వాళ్ళు చూశారండి.
హల్లెలూయా. నువ్వు మా దృష్టికి దేవదూతలా కనబడుతున్నావు. నిన్ను చూసిన నీ వాడకట్టోళ్ళు ఏమంటున్నారు? నిన్ను చూసిన నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, లేకపోతే నీ అత్తగారు, లేకపోతే నీ కొలీగ్స్, నీ ఆఫీస్లో పనిచేస్తే ఆ సమకాలికులు ఏమంటున్నారు? నిన్ను గురించి నీకు పేరు ఉంటుంది. ఆ పేరు కాదు, నీ స్వభావాన్ని బట్టి పేరు పెడతారు. అది నువ్వు. మోషే శరీరం దగ్గర ఏమి గొడవ పడల, దేవుడే నిన్ను గద్దించును గాక అని వదిలేసింది. యోధా 19వ వచనంలో దేవుడు నిన్ను అని ఆ అపవాది దూతను ఈ దేవుని దూత గద్దించి వదిలేసింది. ఒక ఆయన వచ్చాడు మైక్ పెడుతుంటే, నిద్రపోనివరా అన్నాడు 8:30కి. ఏంట్రా 8:30 నిద్రపోతావా? నిద్రపోనివా కట్టాయి అన్నాడు. మా అన్నోళ్ళు కట్టేశారు, పూర్తిగా తగ్గించారు. కుదరదు అన్నాడు, కట్టేయమని కట్టేశారు. నువ్వన్నా ఉండాలి ఇంట్లో, నేనన్నా ఉండాలి ఈ ఊర్లో, నువ్వన్నా ఉండాలి ఈ ఊళ్ళో, నేనన్నా ఉండాలి అంటున్నాడు. ఆ మరుసటి రోజున వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయింది. ఇంట్లో చచ్చిపోయిందట. చుట్టూ ముళ్ళమండలేసి మీరు ఎక్కడైనా ఉండాలి ఓ 3 నెలలు అని చెప్పారట. ఆయన ఇల్లు చుట్టూ ముళ్ళమండలేసి కార్యక్రమం ముగిచ్చేసుకుని ఇంకో ఊరు వెళ్ళిపోయాడు అద్దెకి. ఏమంటున్నాడు? ఓకే, ఆమేన్. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. ఓ పాస్టర్ గారి కూతురు తన స్నేహితురాలు పెళ్లి చూపులకి వెళ్ళిందండి. ఆ పాపని చూసుకున్న వాళ్ళు నచ్చింది. మళ్ళా రావటం ఎందుకమ్మా, దూరం నుంచి చీర పెట్టేసి మా పిల్లని పిచ్చుని వెళ్ళిపోతామని సెంటర్కి వెళ్ళి కొంచెం చీర బోర తెచ్చేసి పెట్టేసి అంటే సింపుల్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని వెళ్ళిపోయారు. ఆ పాప అంది, ఏమే మనం 7 బ్యాచ్ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయింది, నువ్వు నేను ఉన్నావు, ఇవాళ నాకు కూడా కుదిరిపోయింది, ఇక నువ్వు ఒక్కదానే మిగిలావు. దేవుడు ఏదైనా కార్యం చేసి దూరం తెరిచి మార్గం సరళం చేసి నీకు కూడా ఏదైనా పెళ్లి త్వరగా కుదిరితే బాగుండే అని స్నేహితురాలతో ఆ పెళ్లి కూతురు అంది. అంటే వాళ్ళ అమ్మాయిని అంది, చేస్తాడు వాళ్ళ నాన్న పేద పాస్టర్. ఏం పెట్టి చేస్తాడు? ఏముందని చేస్తాడు? నీకు పెళ్ళై నీకు ఇద్దరు పిల్లలు పుట్టి ఆ పిల్లలిద్దరు కాన్వెంట్కి వెళ్ళే సమయానికి ఆ పిల్లకి పెళ్లి చేస్తే వాళ్ళ నాన్న గొప్పే, బాధపడద్దేమో, నొచ్చుకుంటుందేమో, హర్ట్ అవుద్దేమో, ఏమీ లేదు అనేసింది. ముందు ఆయనకు ఆలోచించరు, బాధపడతారని అనేస్తారు కొంతమంది మూర్ఖులు. అందరు మీలాంటి మంచి వాళ్ళు ఉంటారు కమ్మా. ఈ సంగతి మొత్తానికి ఈ పాపని గురించి ఎవరో ఆకాశరామ ఉత్తరాలు రాశారు. అయ్యా, మేము ఊర్లో ఉన్నాం కదా, బంధువులే కదా, మమ్మల్ని సంప్రదించలేదేంటి, ఆ ఫ్యామిలీ మంచిది కాదు, ఆ పిల్ల కూడా సరైన ప్రవర్తన కాదు, మీరు ఎందుకు ఆ ఎంగేజ్మెంట్ తొందరపడి చేరబెట్టేసి వెళ్ళిపోయారు అని వాళ్ళకి తెలిసినటువంటి దూరపు చుట్టాలు ఎవరైనా ఉంటే ఈ పిల్ల సంబంధం కలుపుకొని తెలిసి వాళ్ళు ఉత్తరం రాసి ఫోన్లు చేశారు. వాళ్ళు మొత్తానికి ఎంగేజ్మెంట్ అయితే పెళ్ళి అవ్వలేదు కదా, పెళ్లిపేటల మీద ఆగిపోతుంది, అందుకని ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు వీళ్ళ మాటలు విని. ఈ పాప ఇంటికి వచ్చి ఏడుస్తుంటే ఆ పాస్టర్ గారు ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని ఇట్టా అంది. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు నా అన్నం తినకుండా 2 రోజులు ఏడిచింది ఆ పిల్ల ఏడుతుంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా దేవుని పాదాలు పట్టుకుని ఏడిచారు. అయ్యా, మా పేదరికాన్ని బట్టి బిడ్డకు వయసులో పెళ్లి చేయలేకపోతున్నాను నాయన, అయ్యా మేము సేవ చేయటానికి వచ్చాం తండ్రి, నువ్వే మాకు ఆదరణ అని కన్నీళ్ళు గారిచి ఆ సేవకురాలు ఆ పాప ముగ్గురు దేవుని పాదాలు పట్టుకుని కలిగిన గాయాన్ని బట్టి ఏడిచి ప్రార్థన చేస్తే మచిలీపట్నంలో ఒక గవర్నమెంట్ టీచరు 60,000 రూపాయల జీతం ఆయనకి. ఈ పాపని గురించి ఎవరో చెప్పారు, భక్తి గల కుటుంబం, పాస్టర్ గారు చాలా నమ్మకంగా సేవ చేస్తాడు, కట్నం ఏమి ఇవ్వలేరు కానీ చాలా ప్రార్థనా పరులు అని చెప్తే, కట్నం మనకెందుకు, నాకు ఉద్యోగం ఉంది, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇల్లు వాకిలు ఉన్నాయి కదా, అలాంటి భక్తి గల కుటుంబం బిడ్డ పాస్టర్ గారు అమ్మాయి అంటున్నారు, మా ఇంట్లోకి వస్తే మాకు అది ఆశీర్వాదం అని రూపాయి కట్నం లేకుండా పెళ్లి ఖర్చులన్నీ ఆలే పెట్టుకుని గ్రాండ్గా పెళ్లి చేసుకుందమ్మా. ఇదేమో సంబంధం కుదిరిపోయింది, చెడిపోయింది, ఆగిపోయింది. ఈ పాపకి వారం 10 రోజుల్లో సంబంధం కుదిరి పెళ్ళైపోయింది. దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు, ఈ పాస్టర్ గారి పాపకి గర్భఫలం ఇచ్చాడు. వెంటనే 2 సంవత్సరాలు 2 పిల్లలు పుట్టేశారు. ఆ పిల్లకి పెళ్ళి అవ్వాలి. ఈ 2 పిల్లలు పెరిగారు, ఒకడు LKG ఒకడు UKG వెళ్ళిపోతున్నారు స్కూల్కి. ఆ పిల్లకి పెళ్ళి అవ్వాలి. ఏమందాలమ్మా, నీకు పెళ్ళయ్యి నీకు 2 పిల్లలు పుట్టి నీ పిల్లలిద్దరూ కాన్వెంట్కి వెళ్తుంటే అప్పుడు చేస్తే గొప్పే.
ఆవిడకే పెళ్ళి అయింది, ఆవిడకి 2 పిల్లలు పుట్టారు, ఆవిడ పిల్ల కాను, నీ కూతురికి నువ్వు పెళ్లి చేయలేకపోయావు. తొందరపడి మాట్లాడబాకండి. దేవదూత తొందరపడలా. దేవుడే నిన్ను గద్దించునుగాక, దేవుడే సమస్తమునకు తీర్పు తీర్చునుగాక అంతే. దావీదు కూడా వద్దొద్దొద్దొద్దు, సౌలు మనం చంపకూడదు, దేవుడికి అప్పగించేద్దాం. ఏం స్వభావం అండి ఇది, ఏం నేచర్ అండి ఇది, ఏం వైఖరి అండి ఇది. దేవదూతలాగా మాకు కనబడుతున్నావయ్యా. హల్లెలూయా. ముగిస్తున్నాను నేను నా మాటల్ని, ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తానమ్మా. చాలా విషయాలు చెప్పాలి మీకు. దేవదూతల పోలికలు దావీదులో మనకి ఎక్కడెక్కడ కనబడతాయి. ఆ షేడు ఎలా ఉంటుంది దావీదులో, ఎక్కడెక్కడ దేవదూతను చూశారు వాళ్ళు. కానీ ఒక మాట చెప్తా, టైం అయింది కాబట్టి. దేవదూతలు వచ్చి కృంగిన, బలహీనపడిన, నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్న ఏలియాకి ఆహారం పెట్టి, బలపరిచి, ప్రోత్సహించి, వెన్నుతట్టి, పురుకొలిపి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, అబ్బో నువ్వు చనిపో, నీకు ఇంకా దేవుడు చాలా ఉజ్వలమైన, ఉన్నతమైన భవితవ్యాన్ని, భవిష్యత్తును నీ ముందు ఉంచాడు అని ప్రోత్సహించాయండి. కృంగిన వారిని బలపరిచే పరిచర్య దేవదూతల పరిచర్య. ఆమేన్. ఎక్కడో లోదిబారులో మాకీరి ఇంటిలో పరాయి వాళ్ళ పంచన రాజకుమారుడైన మెఫీబోషెతు అగచాట్లు పడుతుంటే, ఎక్కట్లు పడుతుంటే, అంతఃపురంలో పెరగాల్సిన వాడు, బంగారు ఉయ్యాల్లో ఊగినవాడు, ఎక్కడో మాకీరింట్లో పకీరింట్లో ఉంటే తీసుకొచ్చి కన్న కొడుకు కన్నా అద్భుతమైన ఆదరణ చూపించిన, ఆప్యాయత చూపించిన ఆదర్శప్రాయుడండి దావీదు. హల్లెలూయా. నిరాశ నిస్పృహలలో నేనున్నప్పుడు, నేనున్నానని నా పక్కన నిలిచావయ్యా, నేనున్నానని నా పక్కన నిలిచావయ్యా. యేసు నీలో సేదదీరితినయా, యేసు నీలో తెప్పరిల్లితినయా. భర్తను పోగొట్టుకుంది అబీగయీలు. భర్తన్న ఏనాడు సుఖం, సంతోషం, ప్రేమ, ఆదరణ, అమ్మాయి తిన్నావా ఏంటి, అలా ఉన్నావేంటి, బాధపడుతున్నావా, ఎందుకు పిచ్చిదానా అని దగ్గర తీసుకొని కన్నీరు తుడిచిన అనుభవం. మొరటోడు ఇసిరేస్తాడు అన్నం కూర నచ్చపోతే. వంట ఎలా ఉందండి, పెంటలాగా ఉంది. బాధపడద్దేమో కష్టపడి, ఏం వెతకడం బట్టలో, అరే బాధ ఏమంటది, మొరటోడండి. భర్త ఉంది కానీ, భర్త ఉన్నాడు కానీ ఏనాడు సుఖం పడలేదు. ఆ భర్త చచ్చిపోతే దావీదు కోరుకుంటే ఎంతమంది రారండి. ఆమెను ఎందుకు చేసుకోవాలి ఎదవరాల్ని. ఆ మొరటోడితో కాపురం చేసినటువంటి ఆమెని ఆదరించి, దగ్గరికి చేసుకుని, ఓదార్చి, బలపరిచి, ప్రోత్సహించి. ఏంటి స్వభావం? దేవదూతల స్వభావం. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్పనా, కరోనా కాలంలో రోగంతో చావలేదండి, ఆదరించే వ్యక్తులు లేక చచ్చిపోయారు, ఓదార్చే వ్యక్తులు లేక చచ్చిపోయారు. నేనున్నానమ్మా, ఈ 14 రోజులు క్యారేజ్ కట్టి నేను ముందు పెడతానమ్మా, ఫోన్ చేస్తాను, మీరు తీసుకెళ్ళి తినేసేయండమ్మా, 14 రోజులు 2 పూటలు సరిపడి తెస్తానమ్మా బలమైన ఆహారం వండుకొని అని ఒక్కలుగా ఒక్కలను ఫోన్ చేయలేదండి. కొంతమంది ఫోన్ చేస్తే ఫోన్లో కూడా వచ్చేస్తానుగా వైరస్, బతికేద్దామని. తన ప్రాణమును దక్కించుకొని చూచిన వాడు తన ప్రాణమును పోగొట్టుకుంటాడు. ఆలపోయారు. తన ప్రాణమును పోగొట్టుకున్నటానికి ఇష్టపడిన వాడు తన ప్రాణమును దక్కించుకుంటాడు. ఆదరణేది దావీదులో దేవదూతలు ఆదరించినట్లుగా, ఆహారం పెట్టినట్లుగా, బలపరిచినట్లుగా, ప్రోత్సాహం మాటలు చెప్పినట్లుగా, శక్తికి మించిన ప్రయాణం ఉందని కార్యోన్ముఖులు చేసినట్లుగా కృంగిన వారిని, బలహీనపడిన వారిని, నానేవారిని పోగొట్టుకుని నిరాశ నిస్పృహ మధ్యలో కొట్టుమిట్టాడుతున్న వారిని. మా సంఘంలో ఒక ఆవిడ ఉంది, ఒక ఎదవరాలు. అమ్మా తల్లి లేదని బాధపడుతున్నావమ్మా, నేను తల్లిని కదా, ఒక సంఘంలోకి వెళ్తున్నావు,
నీ కాన్పు టైంలో నొప్పులు రాగా నాకు చెప్పు, నేను వస్తా. ఒకవేళ ఆపరేషన్ ఒకవేళ జరిగితే పడితే కనుక ఆ 10 రోజులు నేను ఉంటా హాస్పిటల్లో. ఇంకొక ఆవిడ అడితే, అయ్యా పెద్దమ్మ నువ్వు వెళ్తే ఈ వారం 10 రోజులు బీరకాయ అయితే బీరకాయ, పొట్లకాయ అయితే పొట్లకాయ, తోటకూర నేను వండి సారి పెట్టి పంపిస్తాను, వంట అయితే నేను చేస్తా, తల్లి నా బిడ్డకి పరిచయం చేస్తా. అట్టా అందరూ కలిసి ఆ తల్లి లేదే అనే కొరత లేకుండా చేస్తారమ్మా. నువ్వు వెండి బంగారం అక్కర్లా, లక్షల కోట్లు ఇవ్వక్కర్లా, ఆదరణ పూరితమైన చిన్న కార్యం దేవదూత లక్షణం అండి. అది దావీదులో పుష్కలంగా ఉందండి. అందుకే అన్నాడు ఆకీషు, నువ్వు దేవదూత లాంటి వాడు. అందుకే అంటుంది తెకోవ స్త్రీ, నువ్వు దేవదూత లాంటి వాడు. అందుకే అంటున్నాడు మెఫీబోషెతు, నువ్వు దేవదూత లాంటి వాడు. మనం చూచిన వారు మనలో దేవుని దూతను చూడాలి. పౌలు గారిని అన్నారు గలతీ సంఘస్థులు, నీవు దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను నువ్వు మాకు కనబడుతున్నావు అన్నారు. దేవుని దూత వలెను, ఇంకా చెప్పాలంటే క్రీస్తు యేసును వలెను నువ్వు మా మధ్యలో ఉన్నావయ్యా అని చెప్పారండి. మనం ఎవరి మధ్యలో ఉన్నామో, ఏ గ్రామంలో ఉన్నామో, ఏ వాడకట్లో ఉన్నామో వాళ్ళ మధ్యలో ఒక దేవదూతను వలెను క్రీస్తు యేసును వలెను మనము వాళ్ళకి కనబడదుము గాక. తలలు వంచండి, కన్నులు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దావీదుని ఆకీషు రాజు అంటున్నాడు, దావీదుని తెకోవ స్త్రీ అంటుంది, దావీదుని మెఫీబోషెతు అంటున్నాడు, నువ్వు దేవదూతవు అని. హూ వీఆర్, మనం ఎవరం, మన గురించి జనులు ఏమనుకుంటున్నారు? ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండొద్దు, కళ్ళు తెరిచి చూడొద్దు. వాక్యం ముగించబడింది. మనం ఈ స్థలము నుండి మనము వెళ్ళక ముందే ప్రార్థన చేద్దాం. దేవదూతలాగా నీవు ఉండాలని, దేవదూతలాగా నీ చుట్టూ ఉన్నట్టు వారికి నువ్వు కనిపించాలని ప్రభువు కోరుతున్నాడు. దావీదులో ఉన్నటి యొక్క అనేకమైన లక్షణాలు, దేవదూతను పోల్చబడిన యొక్క లక్షణాలు, ఆదరించే లక్షణాలు, బలపరిచే లక్షణాలు, ధైర్యపరిచే లక్షణాలు, పోషించే లక్షణాలు ఎన్నో దావీదులో ఈ రాత్రి మన ముందు ఎందుకు పెట్టాడో తెలుసా? ఒక్కసారి ఆలోచించి, నీలో ఏ లక్షణాలు ఉన్నాయి, మనలో ఏ లక్షణాలు ఉన్నాయండి? ఇంతవరకు జీవించేసాం, ఇక ఉన్నది శాస జీవితమే. ఈ శాస జీవితంలోనైనా అనేకులకు ఒక దేవదూత వలె అనేకుల అవసరాల్లో మనము ఆదరించేవారుగా, బలపరిచేవారుగా ఉందాం, బలహీనపరిచేవారుగా వద్దు. చాలామంది ఈ రోజుల్లో బలపరచడం కంటే బలహీనపరిచేవారు ఎక్కువైపోయారు. బలపరిచేవారి కంటే బాధ పెట్టేవారు ఎక్కువైపోయారు. అయ్యో నా మాట వారిని బలపరుస్తుందా బాధపరుస్తుందా అని ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా నోటుకు వచ్చినట్టుగా ఏదో మాట్లాడి ఎంతోమంది బాధ పెట్టినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి పిల్లరా. ఈ రాత్రి కాలమందు నీ జీవితం ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక దేవదూత వలె నీవు కనిపించినట్లుగా మార్చబడదాం. స్తోత్రము దేవా, మమ్మల్ని మిక్కిలిగా అతి మిక్కిలిగా ప్రేమించినట్టు మా ప్రభువా, మా పరలోకపు తండ్రి వందనాలయ్యా. స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు స్వామి. ఎంతో ప్రేమతో ఈ రాత్రి కాలమందు నీ దాసులను ప్రభువా నిలవబెట్టి, నీ దాసుని ముఖాంతంలో నుండి నీ ఒక్క ప్రత్యక్షతను మాకు ప్రసాదించి ఎన్నో విషయాలు ప్రభువా మాకు పురుగొల్పబడినట్లుగా, ఆలోచింపచేయనట్లుగా, ఆయత్తపరచబడినట్లుగా, సిద్ధపరచబడినట్లుగా అనేకుల మధ్య మేము ఎటువంటి వారిగా ఉండాలో, ఎలా ఉండాలో, ఎలా కనిపించాలో మాతో మాట్లాడావు తండ్రి. స్తోత్రము నాయన. అవును ప్రభువా,
అనేకులను ఆదరించువారుగా, అనేకులను ప్రభువా ప్రోత్సహించువారుగా, బలపరచువారుగా, పోషించువారుగా, వారి అవసరతలో సహాయపడేవారుగా, సహాయము చేయువారుగా దేవదూత వలె ఉండినట్లు ప్రతి ఒక్కొక్కరిని, నన్ను, మమ్ములను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఎత్తబడిన ప్రతి మాట హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవించే ఆ భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ దాసులను ఇంకా బలపరచండి, ఇంకా ఏడంత ఆత్మశక్తితో అభిషేకించండి. ఇంకా అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడినట్లు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. అలాగే రేపు ఉదయం జరగబోతున్నటి ఆ ప్రత్యేకమైన చివరి ఆ ప్రభువాస్ కూడికలో మేమందరము కూడా మరింత ఉజ్జీవాన్ని మేము పొంది, మరింత ఆశీర్వాదాన్ని మేము పొందుకుని తిరిగి వెళ్ళేలాగున మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మీ దాసులను సిద్ధపరచండి. వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని ఈ ఆర్కెస్ట్రా ప్లే చేసిన వారు చక్కగా ప్రభువా మరి సంశిష్టాన్ని సిద్ధపరిచినట్టు బిడ్డలు చక్కగా పాటలు పాడి నిన్ను ఆరాధించిన వారు, అందుకు ఏకీభవించినట్టు వారు ప్రతి ఒక్కరిని దీవించు నాయన, ఆశీర్వదించమని ఇంతవరకు కాసి కాపాడిన తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఒక్క మాట చెప్పి ఆశీర్వాదంతో మనం వెళ్ళిపోదాం. రేపు ఉదయం 9 గంటలకి యథాప్రకారంగా ప్రారంభించబడుతుంది కాబట్టి దయతో సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. అలాగే పరిచర్య చేసేవారు పరిచర్యలో కూడా మరి ఆ విధంగా సహకరిస్తారు, మంచిదండి. అలాగే వెళ్ళి వచ్చేవారు మాత్రం సమయాన్ని మనం 9 కదా అనుకున్నట్టుగా ఇంటి దగ్గర 9 అయిపోయినట్టు కాదు, 8 గంటలకే ఇంటికి వెళ్ళినట్టు వారు ఊళ్ళోనైనా సరే సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాను. 9 గంటల నుండి మనం ఆ పాటలు ప్రారంభించుకోవచ్చు. ఒక్క మెసేజ్ ఉంటుంది, ఒక్క మెసేజ్ కాదా అని చెప్పేసి ఆగిపోవద్దు. ఈ 2 రోజులు వచ్చాం కాదా అన్నట్టుగా ఎవరిని ముగింపులోనే గొప్ప బిగింపు ఉంటుందండి. ముగింపులో ఏముంటుంది? బిగింపు ఉంటుందండి. 7వ ములుగులోనే 7వ ములుగులోనే 6 ములుగులు ములిగినప్పటికీ అలాగే ఉన్నాడు. 7వ ములిగినప్పటికీ స్వస్థత పొందాడు, పరిపూర్ణ ఆరోగ్యం వచ్చేసిందండి. 7వ ప్రసంగం రేపు ఎన్నది పరిపూర్ణమైన యొక్క రీతిలో మనము దీవించబడి పరిపూర్ణముగా బలపరచబడి ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళినట్లుగా ఎవరు మిస్ అవ్వద్దండి. చాలామంది ఇక్కడే మిస్ అయిపోతారు. ఎవడు ఉడికి దాకా ఉంటారు కానీ ఆశీర్ దాకా ఉంటారు అన్నట్టుగా చివరి దాకా ఉంటారు చాలామంది. ఏమండి ఆశీర్వాదవంతులకి వెళ్ళిపోతారండి. ఏమండి దాంట్లో ఉండరు చాలామంది. పిల్లరా గమనించండి, ప్రయాస అనుకోవద్దు. అలాగనుకుంటే మరి ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నట్టు, ఎంత పరిచయం చేస్తున్నట్టు, మరి వారందరూ ఎంతో నడుం కట్టుకుని పని చేస్తున్నట్టు, మరి వారందరూ ఏమనుకోవాలండి? కాబట్టి మీరు వచ్చి కూర్చొని మీరు ఈ విధంగా చక్కగా మాతో కలిసి ప్రభుని ఆరాధించి ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళాలని కోరుతున్నాం. రేపు ప్రత్యేకించి దేవుడు మా కుటుంబానికి చేసిన ఉపకారాలు బట్టి ఎన్నో కీడుల నుండి మమ్మలను తప్పించి మేలుతో మమ్మలను తృప్తిపరిచిన దాన్ని బట్టి కృతజ్ఞత కూటిక రేపు ఏర్పాటు చేసుకున్నాం కనుక మరి అభిమానం ఉన్న వాళ్ళు అందరూ వస్తారని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు నీయందు విశ్వాసముంచిన బిడ్డలకు అందరికీ సదా తోడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి చాలామంది పొరుగురు వారు రాలేకపోయారు.
ఏమన్నా 20% కూడా రాలేదు. ఏమండి చూస్తున్నప్పుడు చాలా బాధ అయ్యింది నాకు. ఏమండి ఒక్క మీటింగ్ కూడా రాలినట్టు వారు చాలామంది ఉన్నారు. చూసుకుందాం.